నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక శుభవార్త ఇది అందరికీ కూడా. హ్యాట్రిక్ డౌన్, వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు వెంట తగ్గుతూ ఉన్నాయి. ఇది ఎందాక తగ్గుతుంది, ఎక్కడి దాకా వచ్చి ఆగుతుంది అనేది భవిష్యత్. దేశంలో బంగారం వెండి ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. పసిడి ధరలు నేడు 3వ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు గత 6 రోజులుగా రేట్లు పెరుగుదల లేకుండా కొనసాగడం గమనార్హం. మరోవైపు వెండి ధరలు కూడా నేడు దిగి వచ్చాయి. వెండి ధరలు తగ్గడం ఇది వరుసగా 2వ రోజు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. విశేషం ఏంటంటే, పెట్రోల్ ధరలు పెరిగినాయి అంటే అప్పుడప్పుడే పెరుగుతాయి, సెకండ్లే. బంగారం కూడా ధర అంతే. పెరిగినాయి అంటేనే వెంటనే మనం షాపుకు పోతే పెరిగినాయి అంటాడు, తగ్గినాయి అంటే మాత్రం నా టైం తీసుకుంటాడు షాపులో. అంతే ఇక మొత్తం కమర్షియల్ బిజినెస్ మైండ్. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం 10 గ్రాములకు 1,40,200, 22 క్యారెట్స్. అదేవిధంగా 24 క్యారెట్స్ బంగారం 1,52,950, అంటే 550 ఇక్కడ దిగింది. 22 క్యారెట్స్కు, 24 క్యారెట్స్కు 600 దిగింది బంగారం. అదేవిధంగా చెన్నైలో ఈరోజు బంగారు ధర తులం బంగారం 10 గ్రాములకు మనం చూసుకుంటే 1,41,000, 22 క్యారెట్స్ 600 డౌన్ అయింది. అదేవిధంగా 1,53,820, 24 క్యారెట్స్ 660 డౌన్ అయింది ఎక్కడ, చెన్నైలో. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ఎలా ఉంది అంటే 10 గ్రాములకు 1,40,350, 22 క్యారెట్స్ 550 డౌన్ అయింది. 1,53,100, 24 క్యారెట్స్ 600 డౌన్ అయింది. ఇది దేశ రాజధాని ఢిల్లీలో. ముంబై, బెంగళూరులో ఎలా ఉంది బంగారం ధర అంటే, తులం బంగారం 10 గ్రాముల లెక్కన 1,40,200, 22 క్యారెట్స్ 550 డౌన్ అయింది. అదేవిధంగా 1,52,950, 24 క్యారెట్స్ది 600 రూపాయలు డౌన్ పొజిషన్కి వచ్చేసింది. ఇక్కడ మళ్ళా వెండి ఎలా తగ్గింది. ఢిల్లీలో ఈరోజు వెండి ధర కేజీ లెక్కన 2,60,000 ఉన్నాయి, ఎలాంటి మార్పు లేదు ఎక్కడ, ఢిల్లీలో. హైదరాబాదులో ఈరోజు వెండి ధర చూసుకుంటే కిలో 2,65,000, ఇంచుమించుగా 5,000 రూపాయలు డౌన్ అయింది. కిలో లెక్కన చూసుకుంటే 5,000 రూపాయలు తగ్గింది ఈ వెండి ధర. పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీపీఎస్, ఇతర పన్నుల సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మనం షాపులను సంప్రదించాలి. జీఎస్టీలు, ఆ ఎస్టీలు, ఈ ఎస్టీలు అని ఉంటాయి, కొత్త ఎస్టీలు ఉంటాయి, మొత్తం అన్ని మిక్స్ చేస్తారు. ఏదైనా వస్తువు కంటే ఆల్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ అంటాడు వాడు. ఈ బంగారం ఇటువంటి వాటికి ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు చెప్పిన దానికి కొంత తేడా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఉండదు. కొంత మార్పులు ఈ ధరలలో కొద్దిగా మార్పులు ఉండే అవకాశం ఉంది. బహుశా అవి ఇవి చూసుకుంటే ఈ డౌన్ అయింది కూడా యాడ్ అవుతుంది. మనం మొదటి నుంచి బంగారం ధరలు ఆయా రాష్ట్రాలలో ఉన్నది చెప్తున్నాం కదా, 600 తగ్గింది, 660 తగ్గింది. ఇక జిఎస్టీలు, ఈఎస్టీలు అన్నీ కలిపి మనకు మళ్ళీ సమానం చేస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. అయితే మొత్తానికి అయితే పసిడి తగ్గుతూ ఉంది, లక్షలు దాటిపోయింది. 100 తగ్గడం అనేది మనకు పెద్ద అంత కాదు, మనకి ఉపయోగపడేది కాదు. కానీ ఈ తగ్గుతున్నాయంటే మనకు ఒక ఆశ, ఇంకా తగ్గుతాయేమో. ఇప్పుడు మహిళా తల్లులకు ఉన్నది 50,000 వచ్చి ఆగితే మంచిగా ఉంటుంది అని. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అది కాకపోవచ్చు, ఊహించలేం కదా. ఇంత పెరుగుతూనే ఎన్నడన్నా ఊహించినామా? ఎన్నడూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అంతే. తగ్గుతుందంటే మళ్ళీ 50,000 వచ్చి కూర్చుంటుంది అన్నది ఆశలు పెట్టుకోకండి. పెరుగుతుంది, తగ్గితే 100, 200, 500, 1000, అంతకంటే ఎక్కువ తగ్గే అవకాశం లేదు. అది బంగారమేనా? బంగారంతో పరుగులు, ఒలింపిక్ గేమ్స్లో పరుగులు, రన్నింగ్ పోటీకి పడ్డట్టు ఎండి కూడా అట్లా ఉరుకుతున్నది. బంగారంతో ఎండి కూడా ఉరుకుతున్నది. చూద్దాం మరి భవిష్యత్తు ఎట్లుంటుందని. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటిపై కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.